యొక్క విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ మనము రాధాకిషన్ రావు కానీ బీఆర్ఎస్ కానీ భుజంగరావు కానీ మనం అంటే వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత ఘోరంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక పర్సనల్ లైఫ్స్ గురించి ఫోన్ ట్యాపింగ్ చేసి పెళ్ళాలది, మొగుళ్ళది, సినిమా హీరోయిన్లది, యాక్టర్లది, ముఖ్యంగా హీరోయిన్లు. ఎందుకంటే ఇక తెలుసు కదా ఎవరికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందో. మనం అనుకున్న దానికంటే ఎక్కువ దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఈ సిట్టు విచారణ చూస్తే అంటే ఒక చిన్న ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, వాళ్ళ ఇంట్లో పనోళ్ళది, వాళ్ళ ఇంట్లో డ్రైవర్లది, ఎమ్మెల్యేల పెళ్ళాలది, ఎమ్మెల్యేల మనుషులది, అంటే ఘోరము. అంటే ఇక్కడక్కడ నేనేమనుకున్నా అంటే ఒక 100-200 మంది అది వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి 2000 మంది పైనే ఉంటాం. అంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క మనిషి చికోటి ప్రవీణ్ది చేసిరు. చికోటి ప్రవీణ్ కి దగ్గర ఎవరు, వాళ్ళకి ఎవరి దగ్గర అంటే ఇక వీళ్ళకి వానికి రాధాకిషన్ గారికి ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకొచ్చి 3 ఏళ్లు ఓఎస్డీకి ఇచ్చిరంటే వానికి ఇదే పని పెట్టినట్టుంది, వేరే పని పెట్టినట్లేదు. అంటే మంది కొంపలల్లో పోయి ఇన్రా నువ్వు ఎమ్మెల్యేలే తిను. విచిత్రం ఏంటంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి గమ్మత్తు. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెళ్ళాలై, వాళ్ళ మంత్రులై, వాళ్ళ మంత్రుల డ్రైవర్లై, వాళ్ళ మంత్రుల గన్మెన్లై. ఇలా సిగ్గుపడాలి, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి. మీరు కేసీఆర్ ఏం చెప్పిండు, వాడు ఓడో తెలియదు రాధాకిషన్ రావు అన్నది. అసలు జియో తీసుకొచ్చిందే నీ గవర్నమెంట్ కేసీఆర్, నువ్వు సిగ్గు లేకుండా తెలియదు అనుకున్నావు. ఇవాళ పోలీస్ వ్యవస్థని టోటల్ గా మిస్యూజ్ చేసిన ఘనత ఇలా బీఆర్ఎస్ ఉన్నది. ఇవాళ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. సిగ్గు లేకుండా గవర్నమెంట్ లో ఇంకా గ్రౌండ్ లెవెల్ తిరుక్కుంటా మమ్మల్ని నమ్మండి, బీజేపీని నమ్మొద్దు, కాంగ్రెస్ నమ్మొద్దు అని చెప్పే పరిస్థితి ఇవాళ ఇంత నీచమైన రాజకీయము ప్రపంచంలో ఎవరు చేయరు. ఆ ఘనత మొత్తము బీఆర్ఎస్ కే. దీనికి డెఫినెట్ గా దీనికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ ఉంది, ఇవాళ హరీష్ రావుది ఉంది, ఇవాళ కేటీఆర్ది ఉంది. కానీ గమ్మత్ ఏంటంటే 100% ఇది కేసీఆర్ అండ్ కేటీఆర్ చేపించిందే. ఎందుకంటే నాకు వచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు చూసినవి కాదు, పాత రిపోర్ట్స్ కూడా హరీష్ రావు గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది, వాళ్ళ వైఫ్ది కూడా ఫోన్ ట్యాపింగ్ అయినది చెప్పినాం. ఇవాళ మీడియాలో కూడా చూసినాము. ఇవాళ చూస్తే నేను 10% ఉందనుకున్నా కానీ 110% ఇవాళ టోటల్ గా ట్యాపింగ్ చేసారు. గ్రౌండ్ లెవెల్ ఎవరి మీద మనం మీడియా వాళ్ళ మీద కూడా ట్యాపింగ్ చేశారు. ఈవెన్ మీడియా మీద కూడా ట్యాపింగ్ చేసిన ఉన్నాయి రికార్డ్స్. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి కాల్స్ ట్యాప్ అయినాయి. సో ఇప్పుడు మీకు చూపించినప్పుడు మీరు షాక్ కు గురయ్యారా? 100% షాక్ కూడా కావాల్సిందే, ఎవరైనా షాక్ కి గురి కావాల్సిందే. ఇవాళ మీడియా వాళ్ళది ఏం పని చెప్పండి. మీడియా వాళ్ళది కూడా ట్యాపింగ్ చేసారంటే మీరు ఏం చేద్దామనుకుర్రో నాకు అర్థమైతలే. పుసుక్కున మళ్ళీ గిట్ట 5 ఏళ్ళు గవర్నమెంట్కి వస్తే మాత్రం ఇవాళ తెలంగాణ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఒక పొలిటీషియన్ గా, ఒక బీజేపీ నాయకునిగా చెప్తలే, నేను బీజేపీలో జాయిన్ కాకముందు కూడా మొత్తం కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రైవసీ లేకుండా మిస్యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాధాకిషన్ రావు ఆస్తులపై విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ను కోరుతున్నా. రాధాకిషన్ రావు కానీ ఇప్పుడు కేసు అయింది, వాడు జైలుకి పోయినా వచ్చినా కాదు, వాళ్ళ ఆస్తులపై విచారణ జరపాలి. మీకు శాత కాకపోతే చెప్పండి, మేము సెంట్రల్ ఏజెన్సీస్ ని మేము రిక్వెస్ట్ చేస్తాం. నేను ఈ విషయంపై ఈడీకి లేఖ రాస్తా, ఈ విషయంపై ఇన్కమ్ ట్యాక్స్ కి లేఖ రాస్తా. వాళ్ళ ఆస్తులు అక్రమంగా బెదిరించి ఏవైతే ఆస్తులు గుంజుకుండో అవి ఇమీడియట్ గా సీజ్ చేయాలని చెప్పి నేను మనం చేస్తాను. ఏమన్నా అవసరం ఉండి డౌట్ ఉంటే మాత్రం వాళ్ళు అడుగుతా అని చెప్పారు. కానీ ఈ విచారణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఎట్లాంటి మీరు ప్యాకేజీలకు అమ్ముడు పోకుండా ట్రాన్స్పరెన్సీ తోటి ప్రజల గురించి, ప్రజల విశ్వాసం గురించి మీరు ఈ విచారణ పరిపూర్ణంగా చేయాలి. మధ్యలో మీరు ప్యాకేజీలకు అమ్ముడు పోయి మాత్రం ఈ విచారణ పక్కకు జరిగితే మాత్రం 100% నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ కేసును తోడతాము. ఏ యొక్క నిందితుడిని కూడా వదిలే ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంలో మీరు ఎవరు ఉన్నారు కదండి, మనం కొన్ని చెప్తే బాగోదు. కంప్లీట్ చేయని ఎన్ని సంవత్సరాల క్రితం మాట్లాడి నాది నాపై ఎప్పుడైతే ఈడీ రైడ్ అయిందో దానికట్ట నాకు ఈడీ రైడ్ కట్ట ముందు 6 months నుంచి నా యొక్క ఫోన్లు వినడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు మనం ఎందుకంటే వాళ్ళ ఎంక్వైరీ దశలో ఉన్నారు, అవి ఇంకా కూడా
చాలా వీళ్ళ దగ్గర ఉన్న డేటాని వాళ్ళు చెరువులలో పడేసారు కదా. అసలు రాధాకిషన్ రావు, భుజంగరావు ఇసుంటోళ్ళని పోలీసుల పద్ధతిలో విచారణ చేస్తే కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఏమంటా అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే పర్మిషన్ ఇవ్వాలి కోర్టు. వాళ్ళిద్దరిపైన నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే అసలైన నిజాలు బయటకు వస్తాయి. సో ఈ పోలీస్ శాఖ ముఖ్యంగా గవర్నమెంట్ ఈ యొక్క విచారణని ట్రాన్స్పరెన్సీ తోటి చేయాలి. ఎందుకంటే ఇది ప్రజలకు తెలవాల్సిన నిజం. ఇది ప్రజలకి చేరవేయాలి. మీ బాధ్యత ఇవ్వాలి, మీ గవర్నమెంట్ బాధ్యత. ప్రజలకి ఈ యొక్క అంశంపై పూర్తిగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ లోకల్ గవర్నమెంట్ పై.